హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా చాలా బాగున్నా. రాత్రి లైవ్ చేశాను 2 days తర్వాత, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈరోజు వచ్చేసి నేను ఆలుగడ్డలు ఇలా కట్ చేసి కుక్కర్లో పొట్టుతో సహా పెడుతున్నాను. 2 విజిల్స్ రావాలి, ఎక్కువ మెత్తపడొద్దు. సో ఆలు మెంతి కర్రీ అయితే చేస్తున్నాను. మెంతాకు మొన్న తెచ్చినప్పుడు తీసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. కొంచెం పండింది ఆకంతే, కానీ దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్రెష్ లీవ్స్ అయితే ఇంకా బాగుంటాయి. సో ఇవైతే ఉన్నాయి. నాకు చాలా రోజుల నుంచి ఇది చేయాలని ఉంది. సో ఈరోజు అయితే చేస్తున్నా నేను. సో ఆలూను మెంతి లీవ్స్ తోటి కర్రీ చేస్తున్నా. జస్ట్ మనకు ఒక 2 విజిల్స్ రావాలన్నమాట. బాగా మెత్తపడకూడదు ఇది. కొంచెం 2 విజిల్స్ వస్తే దాన్ని పోపు చేసుకోవాలి, పొట్టు తీసేసి. అండ్ ఈ మెంతాకు లాస్ట్కి వేస్తామన్నమాట. సో ఈ కర్రీ అయితే చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను కుక్కర్లో ఈ ఆలుగడ్డ కూడా కట్ చేసి నేను అందులో వేసి కర్రీ చేస్తాను. సో శుభ్రంగా వాటర్లో కడిగాను, వాటర్ పోసాను. ఇందులో కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేయాలన్నమాట. సో ఇందులో నేను పసుపు వేస్తున్నా కొంచెం, అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో కొంచెం అంతా సాల్ట్ వేసాను. ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నా. ఓన్లీ 2 విజిల్సే రావాలన్నమాట. కుక్కర్ ఆన్ చేసేసాను. అండ్ ఇది నేను కడిగి పెట్టేసుకుంటా. కొంచెం చాలా 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 బాగుంటుందన్నమాట. చూడండి, అమ్మ మొన్న వెళ్తూ మెంతులు వేసి వెళ్ళిందనమాట. సో మెంతులు అయితే మొక్కలు ఇలా వచ్చాయి, మంచిగా చాలా మంచిగా వచ్చాయి. నేనేమో ధనియాలు వేసాను. ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. ధనియాలు అయితే వేసాను, చూడాలి మరి. సో చూడండి, ఇట్లా ఆలుగడ్డలన్నీ ఉడకబెట్టాను. బాగా మెత్తగా అవ్వద్దు, చూడండి ఇలా ఉండాలన్నమాట. సో వీటన్నిటికీ ఇప్పుడు నేను పొట్టు తీసుకుంటాను. పొట్టు తీసుకొని పెట్టుకొని పోపు చేసుకుంటాను. సో ఇందులో కారం వేయము, పచ్చిమిరపకాయలే వేస్తానన్నమాట ఇందులో. ఓకే, పొట్టు ఎంత ఈజీగా వస్తుంది కదా. ఈ ఆలుగడ్డలు చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. కొత్త ఆలుగడ్డలు కదా. సో ఇట్లా పొట్టు తీసి కొంచెం చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి పొట్టు. సో ఇట్లా అన్నిటికీ మనం పొట్టు తీసి పెట్టుకోవాలి. సో చూడండి, ఇలా నేను అన్నీ పీల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసేసి మనం కూర చేసుకోవాలి. సో చూడండి, ఆయిల్ వేసాను. ఇది కొంచెం కాగాలన్నమాట. కాగిన తర్వాత మనం ఈ పొటాటో అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ పొటాటో ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. మంచిగా స్లోగా వేపుకుంటూ, సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని. చాలా 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 బాగుంటుంది. చాలా నిదానంగా ఇలా వదిలేసేయండి కాసేపు. ఒక సైడ్ అంతా వేగుతూ ఉంటుంది కదా, సిమ్లోనే వేగాలన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ కానీ ఇది చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. ఈ కారమే మనకి సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా ఎల్లోగా ఉంటేనే కూర చాలా బాగుంటుంది. రెడ్గా కారం కలిపితే అంత బాగోదన్నమాట. సో నిదానంగా కలుపుకోవాలి, చక్కగా వేగనివ్వాలి. ఓకే, చాలా పైన క్రిస్పీగా వస్తుంది, లోపల మెత్తగా వస్తుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సో చూడండి, మంచిగా సిమ్లో పెట్టి ఇట్లా వేయించుకుంటే ఎంత చక్కగా నీట్గా వేగుతున్నాయంటే అసలు మంచి కలర్ చేంజ్ అయితే అతుక్కోవు. కొంచెం టైం పడుతుంది ఇదంతా వేగడానికి మాత్రం. సిమ్లో ఇవి చూడండి వేగుతున్నాయి. సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. లాస్ట్లో మనం పూర్తిగా వేగినాక ఉప్పు వేసినప్పుడు ఆ మెంతి కూర ఆకులు వేసుకోవాలన్నమాట. సో చూడండి ఎలా వేగాయో. ఈ స్టేజ్లో మనం ఈ మెంతి కూర ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో చూడండి, మెంతి కూర వేసాం కదా. ఇప్పుడు మొత్తం మనం కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకా ఫ్రెష్ లీవ్స్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేను ఇది మొన్న మెంతికూర పచ్చడి చేసినప్పుడు తీసి కొంచెం స్టోర్ చేసి పెట్టాను అనమాట. సో ఆ రోజు నుంచి చేద్దామంటే కుదరట్లేదు. కమ్మటి వాసన కూడా వస్తుంది చూడండి.
ఇది పూర్తిగా మగ్గిపోవాలి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తాను, కారం అక్కర్లేదు. సో సాల్ట్ వేసాను చూడండి, ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది చూడండి. కూర చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం మగ్గుతుంది, వేగుతుంది, మంచి కలర్ వస్తుంది అన్నమాట ఇది కూర. సో ఈ ఆకుకూరలన్నీ ఇందులో వేగిపోవాలి మంచిగా, భలే కమ్మటి వాసన వస్తుంది. సో కూర కంప్లీటెడ్. నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అయితే పచ్చిమిరపకాయలు కారం లేవు, నేను కొంచెం లైట్గా కారం వేస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు అసలు కారమే లేవు, సో కొద్దిగా లైట్గా కారం వేస్తున్నా. మామూలుగా అయితే నేను వెయ్యను పచ్చిమిరపకాయలు కారం ఉంటే, సో అదే కారం సరిపోతుంది. సో అది సరిపోలేదన్నమాట, అందుకని నేను ఇంకొంచెం కారం లైట్గా వేసాను. సో ఇప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా కూర, ఓకేనా. ఇప్పుడు నేను ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆలు మెంతి కూర, ఓకే. నేను ఇది తినేటప్పుడు వీడియో తీసి చూపిస్తాను. చూడండి, ఆలు మెంతి కూర వేడివేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని వచ్చా. ఎంత బాగుంటుందంటే ఇది, ఈ మెంతి కూర ఆకు, ఇగో ఆలుగడ్డని ఇట్లా అన్నంలో, వేడివేడి అన్నంలో ఇలా అని కాలుతుంది, ఇగో ఇలా అని ఇలా పెట్టుకొని తినాలి. అసలు చాలా రోజులైంది నేను ఇట్లా చేయక. సిత్తుజాకు కూడా ఇట్లా బాయిల్ చేసి ఫ్రై చేస్తే చాలా ఇష్టము. సో చాలా అంటే చాలా రోజులైంది చేయక. ఇప్పుడు మా సిత్తుజాకి నోరు ఊరుతుంది, ఒక ముద్ద తినాలనిపిస్తుంది. సో కాబట్టి దానికి పెడుతున్నాను. సో ఇదండి ఈరోజు కూర, ఆలు మెంతి కూర. మీరు ఎవరైనా ఇలా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మెంతి కూర ఆలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి. అవి ఏమేమి వెరైటీస్ ఉంటాయో మీరు చెప్పండి, నేను ట్రై చేస్తాను. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.